మా బిజినెస్ ఆక్షన్ వేలం పాట. ఆక్షన్ నీలామి వేలం వేయడం కోసం. యు హావ్ సో మెనీ థింగ్స్ ఫర్ వేలం. yes this is the myth sword జాకీ చాన్ వాడిన కత్తి. చూస్తున్నారేంటి? టీవీ చూడరా? మేం రోజు టీవీలో కనిపిస్తాం. మేము ఈ రోజు ఇక్కడికి ఆక్షన్ కోసం వచ్చాం. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఆక్షన్. కానివ్వండి come on my dear followers, come on. చైనాకు చెందిన ప్రముఖ ప్రాచీన వీరుడు చౌమా కుటుంబం వాళ్ల దేశంలో విలువైన ఆయుధాల్ని వారసత్వ సంపదని వేలం వేయడానికి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆ వేలం ఈ రోజు దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా వీధిలో సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. ఈ వేలంలో ఆసక్తి గలవారెవరైనా పాల్గొనవచ్చు. సార్, ఈ న్యూస్ వెంటనే అన్ని న్యూస్ ఛానల్స్ కి పంపిస్తాం. మీ ప్లాన్ సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. నాకు కూడా నమ్మకం ఉంది. ఎనీవేస్ థ్యాంక్స్. ఓకే సార్. రండి బాబు, రండి. చైనా సామాన్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఎదిగెదిగో దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని కూడా మేము వేలం వేయబోతున్నాం. రండి, ఇది మా చైనా ఎంపరర్ సూప్ తాగిన కప్పు. చూడండి అన్ని ఎంతో విలువైన వస్తువులు. గౌతమ బుద్ధుడు సృష్టించినది. రండి తీసుకోండి. మీనాక్షి, అన్నుని తీసుకెళ్లి ఇంట్లో పడుకోబెట్టేసొస్తావా? అవును గౌరక్క, నేను అదే అనుకుంటున్నాను. ఈయనెక్కడికి వెళ్లారు? కిట్టు కార్తిక్ ని కోడళ్ళని తీసుకువెళ్లి ఎంతసేపు అయింది? ఆ మంకీ మ్యాన్ వాళ్ళకి దొరికాడో లేదో తెలియట్లేదు. అమ్మా, మీరేం కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. Come, soup from China. Soup, very tasty soup. ఇదిగో అత్తయ్య, పద వెళ్దాం. చూడండి, ఫ్రీ సూప్ అంట. ఫ్రీగా వచ్చినప్పుడే 4-5 సూపులు తాగితే సరిపోతుంది. చాలా టేస్టీ సూప్. రండి. ఇదిగో ఈ కత్తి చూడండి. దీన్ని ఈ రోజు మేము వేలం వేయబోతున్నాం. త్వరగా ఇవ్వు. తీసుకోండి. ఇదిగో తీసుకోండి. సూప్, వెరీ టేస్టీ సూప్. అబ్బా, ఓరి నాయనో! అరే, ఇంత వేడిగా ఉంది, నీకు వండటం సరిగ్గా రాదా? ఇలాగైనా సూప్ చేసేది బుద్ధుందా లేదా? నోరు మండిపోతుంది. నీ సూప్ తాగడం కన్నా కారమే తినొచ్చు. నీళ్ళు తీసుకోండి. వాటర్. అయ్యో, అరే నా చీర పాడైపోయింది. హిందీ చిన్ని బాయ్. అరే బాయ్ అంటూనే నా బతుకు బస్ స్టాప్ చేసేలా ఉన్నావు. కాకపోతే ఏంటత్తయ్యా, ఈ చైనా వాళ్ళకి కాస్త కూడా తెలియలేదు. పదండి అత్తయ్య, పదండి. పెద్ద వేలమంట. అరే నోరంతా మండిపోతుంది. అరే బుద్ధి లేని వాడా, ఇలా సూపులు తయారు చేస్తే తాగిన వాళ్ళందరూ నాశనం అయిపోతారా? మనం ఎవరి కోసమైతే ఇంత కష్టపడి ఇదంతా చేశామో వాడింకా రాలేదే.
రండి బాబు, రండి రండి రండి. చైనా సామాన్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఎదిగెదిగో దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో. మనం ఎవరి కోసమైతే కష్టపడి ఇదంతా చేశామో అతను ఇంకా రాలేదే. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నీచుడు ఈ కత్తి కోసం ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు. ఆ దొంగ ఇంత విలువైన వస్తువుని ఏమాత్రం వదిలిపెట్టాడు కదా. అంతేకాదు నాన్నగారు, ఒకవేళ ఆ దొంగ రాకపోయినా సరే మన శివకి కమల నిర్దోషి అని నిరూపించుకోవడానికి కొంచెం సమయమైనా దొరుకుతుంది కదా. మీరు చెప్పేది నిజమే అన్నయ్య. మనందరినీ చూసి జనాలు కమల వదని పట్టించుకోవడం మానేశారు. సరే, వేలాన్ని ప్రారంభిద్దాం. ఆ వేలం పాటలో పడి జనాలు కమలను పట్టించుకోవటం మానేస్తారు. సరేనా? హలో మేడం. హలో. ఈ కత్తిని వేలం వేయబోతున్నాం. సోల్డ్ ఫర్ వేలం. ఈ కత్తి జాకిచాంది. వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. కమ్ పాట పాడండి. వేలం వేస్తున్నాం, పాట పాడండి. 1 కోటి. 2 కోట్లు. 2 కోట్ల. నో నో, వెరీ లెస్, వెరీ లెస్. 3 కోట్లు. మోర్ మోర్. 4 కోట్లు. 5 కోట్లు. 5 కోట్లు. నా దగ్గర అన్నీ ఉన్నా మంచి కత్తి లేకుండా పోయింది. అందుకోసమే ఇక్కడికొచ్చాను. ఇంతకన్నా ఎక్కువ పాట పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా నాన్నగారు నీ జీవితంలో మార్చలే. వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళని ఎక్కడో చూసినట్టు నాకు అనిపిస్తుందే. ఎక్కడ చూసుంటాను, ఎక్కడ చూసుంటాను? ఇదిగో చైనీస్ పిల్ల, నీ పేరేంటి చెప్పు? నిన్నింతకు ముందు నన్ను ఎక్కడో చూశాను. ఎవరు నువ్వు? గారు ఎలాగెలా కవర్ చేయండి. మనం కరెక్ట్ ప్లాన్ వేశాం. ఆ మంకీ మ్యాన్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. ఆ కత్తి కోసం వస్తాడు. వాచ్ చేస్తూ ఉండండి.
మీ అందరినీ అంత తేలిగ్గా వదిలిపెట్టను. నేను గుర్తు చేసుకుంటాను. ఆ మంకీ మ్యాన్ ఇంతవరకు రానే లేదు. ఇంతమంది జనాల్లో వాడు అసలు వస్తాడో లేదో తెలియడం లేదు. ఓకే సరే. ఇంతమంది జనాలుండగా వాడి ఇక్కడికి రాడు. వాడిని ఖైరతాబాద్ దగ్గర చూశారట. మనం అక్కడికి వెళ్దాం పదండి. సారీ. ఎప్పుడు కరెంట్ పోయిందేంటి? కిటు అన్నయ్య, మీరు వెళ్ళి కరెంట్ సంగతి చూడండి, నేను ఇక్కడ చూసుకుంటాను. ఏమైంది కార్తీక్? లవ్లీ, శివానయ్యకి ఫోన్ చేసి కత్తిని దొంగతనం చేశారని చెప్పు. కిటు అన్నయ్య పదండి. హలో శివబాబు గారు, వాడు కత్తి దొంగలించి పారిపోతున్నాడు. టెన్షన్ పడకు. కత్తిలో లొకేషన్ డిటెక్టర్ పెట్టాం. మేము ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాం. నువ్వు మాత్రం వాడిని ఫాలో చేస్తూ ఉంటావు. ఏమైపోయాడు? ఎక్కడ? అదే తెలియడం ఆ దొంగ ఎక్కడ? అడుగు అడుగు, అక్కడ అక్కడ. ఓరి నాయనో, ఏంటి బట్టలు అసలు వద్దన్న వినకుండా నాకు ఈ డ్రెస్ వేశారు. నడవడం కూడా కష్టమైపోతుంది. వాడు ఎక్కడికి వెళ్ళాడు? కిట్టు బావ, కార్తీక్, వాడు మేడ మీద ఉన్నాడు. ఓయ్ పదండి. ప్రియా, ఏంటి తమాషాలు? అంటే ఇదంతా ఇదంతా మీ పనేనా? అది మంకీ మ్యాన్ ని పట్టుకోవడం కోసమే మేము ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. చిన్నమ్మ గారు వేసిన డ్రామాలు ఇక చాలు. 24 గంటలు గడిచిపోయాయి. ఇప్పుడు మాకిప్పుడు న్యాయం కావాలి. అంతే కదా వదిన గారు, చట్టం అందరికీ సమానమే కదా. మీ అబ్బాయి శివాజీ కౌశిక్ ఎక్కడా? కాదు కాదు, ఇన్స్పెక్టర్ శివాజీ కౌశిక్. మీ అబ్బాయి న్యాయానికి, చట్టానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు కదా. ఇప్పుడు మీ దొంగ కోడలికి ఏ శిక్ష విధిస్తాడో? తను ఒట్టి దొంగ మాత్రమే కాదు, హంతకురాలు, హత్య కూడా చేసింది. పూజారి గారిని హత్య చేసిన విషయం మర్చిపోయారా ఏంటి? చూడండి, ఇదంతా అబద్ధం. మా కోడలు ఎవరిని హత్య చేయలేదు. నమ్మండి ప్లీజ్. మా మాట నమ్మండి. తను మీ అందరికీ సహాయం చేసింది. ఆ పూజారి గారిని హత్య చేసింది, షావుకార్ ఇంట్లో దోచుకుంది చెడ్డ మంకీ మెన్. మా కమల కాదు. దయచేసి మా మాట నమ్మండి. చెప్పిన కట్టుకథలు చాలమ్మా. మీరు చెప్పేదంతా అబద్ధం. మేమంత తేలిగ్గా నమ్మం. అంత మాట అనకండి, దయచేసి మమ్మల్ని నమ్మండి. మా కోడలి కమల అలాంటి నీచమైన పనులు చేయదు. చాలు చాలు, ఈ నాటకాలు చాలు. మర్యాదగా తప్పుకోండి, లేదంటే తనతో పాటు మీకు కూడా శిక్ష పడుతుంది. మర్యాదగా తప్పుకోండి. అరే ఆగండి.
వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతకండి వాడిని. వాడు ఇక్కడ కనిపించట్లేదు. ఏం చేద్దాం? హాల్లో చూద్దాం, పదండి. ఏడి ఏమైపోయాడు? అదిగో రండి. కార్తీక్! ఏమైపోయాడు? ఓ పంచే కార్తిక్, శివాజీకి ఫోన్ చేసి వాడు ఎక్కడున్నాడు కనుక్కో. హలో శివానయ్య, ఆ మంకీ మ్యాన్ చీకట్లో దూరి మా కళ్ళు గొప్పి పారిపోయాడు. మీరు లొకేషన్ డిటెక్టర్తో చూసి వాడు ఎక్కడున్నాడో చెప్పరా? సరే అన్నయ్య, ఓకే. వాడు ఇక్కడే ఎక్కడ దాక్కుని ఉంటాడని అన్నయ్య చెప్తున్నాడు. పదండి వెతుకుదాం. పదండి పదండి పదండి. మర్యాదగా తప్పుకోండి. సార్ జనాలు ఇక్కడ గొడవ చేస్తున్నారు, ప్లీజ్ మీరు త్వరగా రండి సార్. వాడు ఇక్కడే ఎక్కడ ఉండొచ్చని అన్నయ్య చెప్పాడు, కానీ వాడు ఎక్కడ కనిపించట్లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వాడు? ఓ పని చేద్దాం, మీ ఇద్దరు ఇటువైపు వెళ్ళండి, నేను అటువైపు వెళ్తాను. Game over. లవ్లీ, తనని వదలు. ముందుకు వచ్చి చంపేస్తాను. పట్టుకోండి పట్టుకోండి. అరే వీడు భాష కదా? భాషనా? వీడి కోసం సంవత్సరం నుంచి వెతుకుతున్నాం. వీడి నెత్తిన దెబ్బేంటి? అన్నయ్య అన్నుని కాపాడే ప్రయత్నంలో కమలా వదిన వీడిని కొట్టింది కదా, అప్పుడు తగిలింటుంది దెబ్బ. సార్, ఆ మంకీ మ్యాన్ ఎవరో వీళ్ళు కల్లారో చూశారండి సార్. వీడేనా? అవును, వీడేవాడు. అవునవును, వీడేవాడు. వీడే నా నగలు దోచుకెళ్ళాడు. ఈ రోజుతో నీ ఆగడాలకు అంతం. పద, అందరి ముందు నీ నేరాన్ని ఒప్పుకుందు గాని. పద, తీసుకెళ్ళండి. ఏంటి మీరు చేస్తున్న పనేంటి? ఎదుకోండి నేరస్తుడు. దొంగతనాలు చేసింది, మిమ్మల్ని దోచుకుంది వీడు. బంగారు శివలింగం కోసం పూజాన్ని హత్య చేసింది వీడు. మంకీ మ్యాన్ వేషంలో అందరికీ సాయం చేసింది ఎవరు? చెప్పు. శివబాబు గారు, మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం కమలక్క ఇవ్వగలదు. ఈ ధరల పెరుగుదలతో సామాన్య మనిషి బతకడం కష్టమైపోతుంది. ఇక్కడ పేదవాళ్ళు ఎంత కష్టపడి ఎంత సంపాదించినా వాళ్ళకి ఒక్క పూట కూడా భోజనం దొరకట్లేదు. ఆ పేదవాళ్ళని అణగదొక్కుతూ ధనవంతులు ఇంకా ధనవంతులైపోతున్నారు.